మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ కర్ణాటక సంగీతం ఆధారంగా తెలుగులో వచ్చేటువంటి కొన్ని పాటల్లో, ముఖ్యంగా తెలుగు పాట కాదు, తమిళ పాటే, కానీ తెలుగులో కూడా తమిళంలో ఎంత హిట్టో తెలుగులో కూడా అంతే హిట్టు. ఆ పాటే మురిపించే మువ్వలు చిత్రంలోని నీలీల పాడిద దేవ. నిజానికి కొంచెం సలంగై అనేటువంటి ఒక తమిళ చిత్రాన్ని మురిపించే మువ్వలుగా అనువాదం చేశారు. 1962 జనవరి 12 వచ్చినట్టుంది, సంక్రాంతి కానుక. తెలుగు సినిమా కాదు, తమిళ సినిమా. మరి తెలుగు సినిమా ఎప్పుడు రిలీజ్ చేశారో. ఈ సినిమా ప్రత్యేకత రెండు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఇది తమిళంలో తీసినటువంటి ఒకే ఒక్క టెక్నికలర్ మూవీ. ఈ సినిమా ప్రింట్ మీకు తెలుగులో లేదు, కానీ తమిళం ప్రింట్ యూట్యూబ్లో అందుబాటులో ఉంది, చూడండి. చాలా బాగుంది ప్రింట్. టెక్నికల్లో తీశారు ఈ సినిమాని. ఈ సినిమా తీసినటువంటి దర్శకుడు రామన్, ఐ థింక్ ఎంవి రామన్. ఆయన తెలుగులో ఎన్టీఆర్ తోటి సంఘం, జీవితం సినిమాలు తీశారు. అక్కినేని తోటి వదిన అనేటువంటి సినిమా తీశారు. ఆయన ఏమేమి వాళ్ళకి 1951లో బహార్ అనేటువంటి ఒక హిందీ సినిమా తీశారు. ఆ సినిమా ఆడిన తర్వాత ఆయన బాంబేలోనే సెటిల్ అయిపోయారు. సో ఆయన తీసినటువంటి సినిమా కొంచెం సలంగై. ఈ సినిమాకి ఎస్ఎం సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకుడు. సుబ్బయ్య నాయుడు గారు పక్షిరాజా స్టూడియోస్ వాళ్ళ చిత్రాలకి తెలుగైనా తమిళైనా సంగీతం చేశారు. అగ్గిరాముడి సినిమా కూడా ఆయనే సంగీత దర్శకుడు. ఆయన పక్షిరాజా స్టూడియోస్ శ్రీరాములు నాయుడు గారికి చాలా దగ్గర మిత్రుడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎంఎస్ విశ్వనాథన్ గారు ఎస్ఎం సుబ్బనాయుడు గారి అసిస్టెంట్. తర్వాత కాలంలో ఎంఎస్ విశ్వనాథనే సుబ్బయ్య నాయుడు గారు అలాగే ఆయన వైఫ్కి బాగుండకపోతే ఆయన తన ఇంట్లో ఉంచుకుని వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారు. అంటే సుబ్బయ్య నాయుడు గారు అంటే అంత గౌరవం. ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సంగీత విభావరి, సుబ్బయ్య నాయుడు గారి సంగీత విభావరి ఆర్గనైజ్ చేయించి ఒక మంచి, అంటే కొంత నగదు కూడా పారితోషికంగా ఇచ్చారు. సరే, ఇది పక్కన పెట్టేస్తే, మురిపించే మువ్వలు ఈ పాట నీలీల పాడేద దేవ, ఇది ఎస్ఎం సుబ్రహ్మణ్యం ఆయన తోటి రాయించారు. ఈ పాటకి ప్రేరణ ఏమిటంటే, శ్రీచందూరులో ఉన్నటువంటి కుమారస్వామి ఆలయంలో చాలా ఫేమస్ టెంపుల్ అది. అక్కడ హీరో, అతని పేరు అమరేంద్రన్. అతన్ని అక్కడ పూజారి పెంచుకుంటాడు. యాక్చువల్గా ఒక రాజుగారికి, రాజనర్తకి పుట్టినటువంటి బిడ్డ ఈ అమరేంద్రన్. అతన్ని ఈ పూజారి పెంచుతాడు. అతనికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా ఇష్టం. అలా నాదస్వర విద్వాంసుడు అవుతాడు. తర్వాత శాంత అనే గాయకురాలకి, వాళ్ళ అమ్మకి ఈ అమరేంద్రన్ ఆశ్రయం ఇస్తాడు. శాంతగా నటించిందేమో సావిత్రి గారు, ఆవిడ తల్లిగా నటించిన ఆవిడ ఋష్యేంద్రమణి. సో వీళ్ళిద్దరు కూడా ఇతని నాదస్వరంతో నాదం, గానం ఈ రెండింటి మధ్య ఒక పోటీ అనుకుంటే, నీ నాదంతో నేను పోటీ పడలేనని చెప్పని శాంత పాత్ర అంటే సావిత్రి చెప్తుంది. ఆవిడ లేదు లేదు, మీకు ఆ పాట వినండి, పాడు శాంత అని చెప్పి ఒక మెయిల్ వాయిస్ వస్తుంది. సో ఆ మెయిల్ వాయిస్ ఎవరిదో, కానీ అలా ఆ పాట అందుకుంటుంది. తమిళంలో ఎంత పాపులరో తెలుగు ట్యూన్ కూడా అంతే పాపులర్. తెలుగు పాటని ఆరుద్ర రాశారు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ సినిమా సావిత్రి గారికి 100వ సినిమా. ఈ పాట మనం చూసినట్లయితే గుళ్ళను తీశారు. అద్భుతంగా నాదస్వరం అలాగే ఈ గానం రెండూ సాగుతూ ఉంటాయి. ఆరుద్ర గారు యాక్చువల్గా మక్కి పద అనువాదం చేయకుండా చక్కటి తెలుగు పదాలు వేశారు. నీలీల పాడేద దేవ, మనవి ఆలించ వేడెద దేవ, నన్ను లాలించు మా ముద్దు దేవ, నీలీల పాడేద దేవ. ఇది ఈ సినిమా అంతా కూడా మనకు సరిగమల, ఈ పాట అంతా కూడా మనకు సరిగమలతోనే పాట సాగుతుంది. రెండు చిన్న చరణాలు ఉంటాయి. ఆ చరణాలు ఎలా ఉంటాయంటే, దివ్య శృంగార భావంపు దేవ, వల్లి చెలువారు నిన్ను కోరు రావా, ఎలమీ నీలీల పాడేద దేవ అని చెప్పి కంటిన్యూ అవుతుంది. మొత్తం సరిగమల మీదే నాదం, గానం రెండు పోటీ పడుతూ సాగుతుంటాయి. అంటే ఒక స్టేజ్లో దీన్ని కల్మినేషన్ ఎలా ఉంటుందంటే, పాట గానం రెండు కూడా కలిసిపోయి ఒక క్రిసెండో ఉంటాం కదా, ఆ క్లైమాక్స్కి చేరడం ఈ పాట విశేషం అన్నమాట. ఈ పాటలో ఇంకొక చోట తమిళంలో ఎలా ఉంటుందంటే, ఈ పాట తమిళంలోనేమో సింగార వేలనే దేవ అంటే తెలుగులో నీలీల పాడే దేవ. సింగార వేలనే దేవ అంటే అక్కడ
కుమారస్వామిని స్థూలాయుధ పాణి అని చెప్పటం అనమాట, సింగారవేల అనే దేవ అంటే. ఇంకోటి చూడండి, అనుపమ వరదానశీల వేగ కరుణించు కరుణాలవాల. అంటే మొత్తం పదాలు 4-5 ఉంటాయి కానీ మొత్తం అంతా సరిగల మీదే జరుగుతూ ఉంటుంది. నిజానికి సుబ్బనాయుడు గారు ఈ పాట ఎవరు పాడాలి అని రామ్మన్ గారు అనుకుంటే లీల గారిని సంప్రదిద్దాం, ఆవిడ ఎక్కువ భక్తి గీతాలు పాడతారంటే లీల దగ్గరికి వెళ్ళారు. లీలది ఆవిడ లీల గారిని కలిసి అడిగితే ఆవిడ ఉన్నారంటే, ఇంత హై పిచ్లో పాడగలిగే సామర్థ్యం నాకు లేదు, ఇంత హై పిచ్లో పాడగలిగే సామర్థ్యం ఉన్నటువంటి గాయని ఓన్లీ జానకి, మీరు ఎస్ జానకి గారిని అడగండి అంటే వాళ్ళు ఎస్ జానకి గారిని సంప్రదించారు. అట్లా ఎస్ జానకి గారికి ఈ పాట రావటం జరిగింది. ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏమిటంటే, చాలామందికి పాట నాదస్వరం అంటే ఫీమేల్ వాయిస్ నాదస్వరం రెండు వెంట వెంటనే రికార్డ్ చేశారనుకుంటాం కదా, కాదు. ఫస్ట్ జానకి గారు బాంబే వెళ్ళిన తర్వాత రామన్ గారి స్టూడియోలో ఈ పాట పాడారు. నాదస్వరం ఏమో ఆ నాదస్వరం వాయించిన వారు కారైకుర్చి అరుణాచలం పిళ్ళై. ఆయన గొప్ప విద్వాంసుడు, రేడియోలో ఏటాపు నాదస్వర కళాకారుడు. ఆయనేమో మెడ్రాస్ స్టూడియోలో బహుశా ఈ ట్రాక్ విని ఆయన వాయించారు. సో పాట వేరు, నాదస్వరం ట్రాక్ వేరు, ఈ 2 ట్రాకుల్ని కలిపి రామను మెడ్రాస్లో మిక్స్ చేశారు. మీకు ఎక్కడైనా అనిపిస్తుందా పాట విడిగా రికార్డ్ చేశారు, నాదస్వరం విడిగా రికార్డ్ చేశారు, ఎక్కడ పాట నాదస్వరం వేరువేరుగా రికార్డ్ చేశారని, కానీ పాట ఒకలా ఉంది నాదస్వరం ఒకలా ఉందని చెప్పి అనిపిస్తుందా? అనిపించదు. పాటని నాదస్వరం ఫాలో అవుతుంది, చివరిదాకా అలాగే ఉంటుంది. నాకు ఇంకో ఆశ్చర్యం కలిగించిన విశేషం ఏమిటంటే, ఈ పదాలు మనం చూసినట్లయితే అనుపమ వరదానశీల అన్నప్పుడు కరెక్ట్గా నాదస్వరం కూడా అనుపమ వరదానశీల అనే వస్తుంది. అంటే 2 పాటలు 2 ట్రాక్స్ రికార్డ్ చేసి అట్లా వాయించారేమో. మరి జనరల్గా మనం ఒకటే ట్రాక్ అనుకుంటాం, కానీ మ్యూజిక్ని ఇక్కడ తెలుగు వెర్షన్ రికార్డ్ చేసినప్పుడు తెలుగు వెర్షన్ ద్వారా మళ్ళీ రికార్డ్ చేశారేమో నేను అనుకుంటున్నాను, నిజంగా ఏమైనా తెలియదు. కానీ సినిమా చూసినట్లయితే ఈ అమరేంద్రను ఒక నర్తకిని రక్షిస్తాడు. అంటే తమిళ వెర్షన్ చూస్తే నాకు అర్థం కాలేదు, అతను శాంతతో ప్రేమలో పడ్డాడా ఆ నర్తకితో ప్రేమలో పడ్డాడా అనేది అర్థం కాదు. చివరికి ఈవిడ గుడి సేవకి అంకితం అవుతుంది, ఆవిడేమో ఆ నర్తకినేమో ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అది సినిమా అనుకున్నట్లయితే ట్విస్ట్ ఎక్కడుందంటే, చెప్పా కదా ఇది సావిత్రి గారికి 100వ చిత్రం అని. సావిత్రి గారు ఈ పాట అంతా విని పాట బ్రహ్మాండంగా ఉంది, కానీ మీరు నాకు జానకి గారు కొత్త సింగరు, ఆవిడ వాయిస్ నాకు సరిపడదు, మీరు సుశీల్ గారితో రికార్డ్ చేయించండి అని మన డైరెక్టర్ రామన్ గారిని అడిగారు. అదేమిటి అంటే, లేదు లేదు నా అభిమానులు ఒప్పుకోరు, నాకు సుశీలే పాడుతుంది, జానకి గారు కొత్త సింగర్ని మన అభిమానులు ఒప్పుకోరు, మీరు ఎట్లా అన్నా సుశీల్ చేతే పాడించాలి అన్నాడు. పట్టుబట్టింది. రామన్ గారికి చిరెత్తుకు వచ్చింది. ఆయన సింపుల్గా ఒక మాట అన్నాడు, చూడమ్మా ఇది జానకి గారు పాడారు, ఈ పాట ఇలాగే ఉంటుంది, ఇందులో మార్పు ఉండదు, మీకు ఈ పాటకి నటించడం ఇష్టం లేకపోతే చెప్పండి, రెండో హీరోయిన్ కమల గారు ఉన్నారు, ఆవిడ పిక్చర్ చేస్తానని చెప్పేశాడు. ఆయన ఖరాఖండిగా చెప్పేశాడు, ఎట్టి పరిస్థితుల్లో పాటని మళ్ళీ రికార్డ్ చేసే ప్రశ్న లేదు, జానకి గారు అద్భుతంగా పాడారు, అలాగే ఉంటుందని. ఎప్పుడైతే రెండవ హీరోయిన్ కమల మీద చిత్రీకరిస్తాము మీరు ఒప్పుకోకపోతే అనగానే సావిత్రి గారు తగ్గారు, మొత్తానికి ఒప్పుకున్నారు. అలా ఆ పాట రిలీజ్ అయిన తర్వాత ఆవిడకి ఎంతో పేరు తెచ్చింది. మీరు ఆ పాట యూట్యూబ్లో ఉంది చూడండి, తమిళ పాట చాలా బాగుంది, తెలుగు పాట కూడా ఉంది, 2 పాటలు ఉన్నాయి. తమిళ పాట టెక్నికల్ కాబట్టి ఇంకా బాగుంది, యూట్యూబ్లో ఎవరో పెట్టారు తెలుగు పాటని. సావిత్రి అభినయం కానీ జెమినీ గణేశన్ నాదస్వరాన్ని ఆయన అద్భుతంగా ప్లే చేశారండి. ఎక్కడ ఒక ప్రొఫెషనల్ నాదస్వరం ప్లేయర్ లాగానే మనకి జెమినీ గణేశన్ కనిపించడం విశేషం. అట్లా చివరికి దర్శకుడు ఎప్పుడైతే గట్టిగా చెప్పాడో సావిత్రి గారే తగ్గాల్సి వచ్చింది, రాజీ పడ్డారు. బ్రహ్మాండమైన హిట్గా నిలిచింది. ఆ కమల గారే తర్వాత ఆర్కే లక్ష్మణ్ గారి భార్యగా ఆవిడ తర్వాత కొత్త జీవితం ప్రారంభించారు. ఆవిడ ఆర్కే లక్ష్మణ్ గారి కమలా లక్ష్మణ్ అయ్యారనమాట. సో ఇది మురిపించే మువ్వలు అంటే కొంచెం సలంగై అనేటువంటి తమిళ చిత్రం. ఈ సినిమా తమిళంలో బాగా హిట్ అయింది, తెలుగులో కూడా హిట్ అయిందని అనుకుంటున్నాను. బట్ తెలుగులో ఈ పాట మురిపించే మువ్వలు పాట నా చిన్నప్పటి నుంచే వింటున్నాను నేను. బహుశా
నాకు ఊహ వచ్చినటువంటి 66, 67 ప్రాంతం నుంచి కూడా ఈ పాట వింటూనే ఉన్నాను నేను. అద్భుతంగా ముఖ్యంగా నేను చాలా కాలం ఆ మాటలు బాలమురళి గారి మాటలేమనుకునేవాడిని. పాడు శాంత అనేటువంటి మాట అది ఎవరన్నారో తెలియదు కానీ ఒక గొప్ప పాట. ఆరుద్ర గారు స్వతంత్రంగా పదాలు అల్లి చోనికి కరెక్ట్గా పట్టడం, ఆ పాట విధంగా అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. తమిళంలో ఆ వర్డ్ ఏముందంటే శ్రీగార వేలనే దేవ అంటే నీలీల పాడేది దేవ అనేది ఎంత అద్భుతంగా ఆయన కట్టారండి. నిజంగా ఆయనంతా ఆ తిరుచెందూరులో ఉన్నటువంటి కుమారస్వామిని పౌడుతూ రాసేటువంటి, ఆయన భక్తితో కొలిచేటువంటి పాట. ఆ పాటనే సింధూర రాగంపు దేవ అని చెప్పి ఆయన ఎంత బాగా అన్నారు. నిజంగా ఇది మురిపించే మువ్వల్లో ఒక ముగ్ధగానంతో నాదం గానం కలిసిపోయి చూసే ప్రేక్షకుల్ని ముగ్ధులు చేసేటువంటి పాట, ఒక అద్భుతమైన పాట. జానకి గారికి వేల వేల నమస్కారాలు తెలియచేయాలి ఈ పాటకు అద్భుతంగా పాడినందుకు. అట్లాగే నాదంతో సహకరించినటువంటి కారైకుర్చి అరుణాచలం పిళ్ళై గారికి నాదస్వరం మీద ఎంత అద్భుతంగా వాయించారు. సినిమా పిక్చరైజేషన్ రామన్ గారు ఎంత అద్భుతంగా తీశారు. కర్ణాటక సంగీతం ఆధారంగా వచ్చేటువంటి పాటల్లో తెలుగు తమిళ భాషల్లో అద్భుతంగా నిలిచిపోయిన పాట. తమిళ్లో ఇది ఎంత పాపులరో తెలియదు కానీ తెలుగులో మాత్రం అద్భుతమైనటువంటి పాపులర్ సాంగ్గా నాకు మురిపించే మువ్వుల్లోని నీలీల పాడిద దేవ నిలిచిపోతుంది. ఇది ఈ పాట గురించినటువంటి విశేషాలు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా పాత వీడియోలు ఉన్నాయి, చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియచేయండి. నమస్కారం.